Ya Allah, Ya Allah, Ya Allah, Ya Allah, Ya Allah, Ya औज़ुबिल्लाहिमिनश्शैतानिर्रजीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम इन्नल्हम्दुलिल्लाहि वहदा वस्सलातु वस्सलामु अला मल्ला नबी अबादा अम्मा बाद फ़ौज़ुबिल्लाहिमिनश्शैतानिर्रजीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम सुब्हानक ला इल्म लना इल्ला मा अल्लमतना इन्नका अंतल अलीमुल हकीम రుజుమార్గం టీవీ ప్రేక్షక మహాశయులకు ఇస్లామియా పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. దీని అర్థం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క శాంతి మరి శుభాలు మీ అందరి జీవితాలలో వర్షించుగాక. ఆమీన్. రబ్బిష్రహ్ లీ సద్రి వయస్సిర్ లీ అమ్రి వహలుల్ ఉఖ్దతం మిన్ లిసాని యఫ్ఖహు ఖౌలి. ప్రేక్షక మహాశయులారా, జకరియా అలైహిస్సలాం వారు తన ప్రభు వద్ద సంతానం కోసం వేడుకోవటం, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వేడుకోలను అంగీకరిస్తూ పుట్టబోయేటటువంటి కుమారుడి యొక్క పేరు కూడా తెలిపిన తర్వాత కూడా జకరియా అలైహిస్సలాం వారికి ఒక రకమైనటువంటి అనుమానం. తన పండు ముసలి వయసులో ఉన్నాడు, తన భార్య గొడ్రాలు, సంతానం ఎలా కలుగుతుంది? ఆశ్చర్యం. దీని గురించి ప్రజలేమైనా అనుకుంటారేమో అనే అనుమానం. ఈ విధంగా ఆలోచనలో ఉండటం జరిగింది. మరి ఇదే విషయాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాను గ్రంథంలో ఎన్నోసార్లు జకరియా అలైహిస్సలాం వేడుకోవటం, జకరియా అలైహిస్సలాం యొక్క వేడుకోలు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంగీకరించటం విషయాలు అనేక సార్లు చెప్పడం జరిగింది. ఏదైనా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒక విషయాన్ని చెప్పదలిచినప్పుడు ఒకసారి చెప్పి ఏ విషయాన్ని వదిలిపెట్టడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ఉద్దేశం పదే 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 ప్రతి విషయము ప్రజల ముందుకు రావాలి, ప్రజలు జ్ఞానాన్ని పొందాలి అనేది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ఉద్దేశము. ఇదే విషయాన్ని సూరా ఆల్ ఇమ్రాన్ 3వ అధ్యాయం 39వ వచనమందు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ విధంగా తెలుపుతున్నాడు. ఫనాదత్హు మలాయికా వహువ ఖాయిము యుసల్లి ఫిల్ మిహ్రాబ్ అన్నల్లాహ యుబష్షిరుక బియహ్యా ముసద్దిఖం బికలిమాతి మినల్లాహి వసయ్యిదం వహుజూరం వనబియ్యం మినస్ స్వాలిహీన్. జకరియా అలైహిస్సలాం వారు ఒక సందర్భంలో తన కుటీరంలో నిలబడి నమాజు చేస్తూ ఉన్నప్పుడు జరిగినటువంటి సందర్భం ఇది. జకరియా అలైహిస్సలాం కుటీరంలో నిలబడి నమాజు చేస్తూ ఉండగా దైవదూతలు అక్కడికి ప్రవేశించారు. ఓ జకరియా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నీకు యెహ్యా గురించి శుభవార్త వినిపిస్తూ ఉన్నాడు. అతను దైవ వాక్కును ధృవపరుస్తాడు. పుట్టబోయేటటువంటి సంతానం యొక్క లక్షణాలని కూడా ఇక్కడ దైవదూతల ద్వారా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా జకరియా అలైహిస్సలాం వారికి చెప్పడం జరుగుతుంది. అతను అల్లాహ్ వాక్కును ధృవపరుస్తాడు, నాయకుడవుతాడు, ప్రజలకు నాయకుడవుతాడు, ఇంద్రియ నిగ్రహం కలవాడవుతాడు, దైవ ప్రవక్త. పుట్టబోయే సంతానము దైవ ప్రవక్త అని, నాయకుడవుతాడని, ఇంద్రియ నిగ్రహం కలవాడని, మరి ఈ విధంగా దైవదూతల ద్వారా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేయటం జరుగుతుంది. అతను సద్వర్తనుల కోవకు చెందినవాడై ఉంటాడు అని దైవదూతలు
జకరియా అలైహిస్సలాం వారికి శుభవార్తను వినిపించడం జరిగింది. ఇన్నల్లాహ యుబషిరుక యహియా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నీకు యహియా గురించి శుభవార్త వినిపిస్తూ ఉన్నాడు. జకరియా అలైహిస్సలాం వారికి నాకు సంతానం ఎలా కలుగుతుంది అనేటటువంటి ఆలోచనకు గాను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తను ఇవ్వబోయేటటువంటి యొక్క సంతానము గుణగణాలను, ఆ సంతానం యొక్క స్థాయిని ఇక్కడ జకరియా అలైహిస్సలాం వారికి దైవదూతల ద్వారా తెలియజేయటం జరుగుతుంది. సయ్యిదన్ అంటే అతను సర్దారుగా ఉంటాడని, హసూరన్ అంటే ఇంద్రియ నిగ్రహం కలవాడని, చెడుల దరిదాపులకు కూడా వెళ్ళనటువంటి వాడు, గుణగణాలలో ఎంతో సుప్రసిద్ధుడు అయినటువంటి సంతానాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నీకు కలగజేస్తున్నాడు అనేటటువంటి శుభవార్తను దైవదూతలు చెప్పడం జరిగింది. దాని తర్వాత జకరియా అలైహిస్సలాం వారు ఈ దైవదూతల ద్వారా ఈ వార్తలు విని ఈ విధంగా తన ప్రభువును వేడుకోవటం జరిగింది. 19వ అధ్యాయం 8వ వచనమందు ఖాల రబ్బి అన్నా యకూనిలి గులాం వ కానత్ ఇమ్రాతి ఆఖిరా వ ఖద్ బలగ్తు మినల్ కిబ్రి ఇతియా. ఓ నా ప్రభు, నాకు పిల్లవాడు ఎలా పుడతాడు? జకరియా అలైహిస్సలాం వారు డైరెక్ట్గా తన ప్రభువును అడగటం జరుగుతుంది. ఇప్పుడు నా భార్య ఏమో గొడ్రాలు, నేనేమో వృద్ధాప్యపు ఆఖరి దశకు చేరాను అని జకరియా అలైహిస్సలాం వారు తన ప్రభువును వేడుకున్నాడు. ఆఖిరా అనేటటువంటి పదం మూలవచనంలో రావటం జరిగింది. అంటే వయసు మీరిన కారణంగా చివరి దశలో ఉన్నటువంటి సందర్భాన్ని, స్త్రీలకైతే మెనోఫేజ్ వచ్చినటువంటి చివరి దశలో ఉన్నటువంటి స్త్రీని కూడా ఈ పదాన్ని వాడటం జరుగుతుంది. పిన్నల్ని కనే సామర్థ్యం లేనటువంటి స్త్రీని కూడా ఈ పదాన్ని ఉపయోగించడం జరుగుతుంది. మొదటి నుంచి వంధ్యురాలిగా ఉన్నటువంటి స్త్రీని కూడా ఈ పదాన్ని ఉపయోగించడం జరుగుతుంది. ఇక్కడ ఈ వచనంలో ఈ పదాన్ని వాడినటువంటి సందర్భం ఏమిటంటే, చివరిసారిగా మొదటి నుంచి వంధ్యరాలుగా ఉన్నటువంటి స్త్రీ అనేటటువంటి అర్థాన్ని తీసుకొని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ మూల పదంలో ఈ ఆఖిరున్ అనేటటువంటి వచనాన్ని ఉపయోగించడం జరిగింది. నా భార్య మొదటి నుంచి గొడ్రాలు, మరోవైపు నేను ముసలితనంతో పండిపోయాను, నా ఎముకలు సైతం బలహీనమైపోయాయి, అలాంటప్పుడు నాకు సంతానం ఎలా కలుగుతుంది? ఇది జకరియా అలైహిస్సలాం అల్లాహ్ సుబ్హానహు వ తఆలాని వేడుకున్నటువంటి వేడుకలలో ఆయన మనసులో ఉన్నటువంటి అర్థము, ఆ అర్థాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ముందు జకరియా అలైహిస్సలాం వేడుకోవటం జరిగింది. 3వ అధ్యాయం 40వ వచనమందు జకరియా అలైహిస్సలాం వారు తన ప్రభువుని ఈ విధంగా వేడుకుంటూ ఉన్నాడు. ప్రభు, నేనేమో ముసలివాణ్ణి, నా భార్య ఏమో గొడ్రాలు, అలాంటప్పుడు నాకు కుమారుడు ఎలా పుడతాడు అనంటే అక్కడ దైవదూతలు అంటున్నారు, అలాగే అవుతుంది, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తాను కోరినది చేస్తాడు. ఇదే విషయాన్ని సూరా మరియం అధ్యాయం 19 9వ వచనమందు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నాడు. ఖాల కజాలిక్ ఖాల రబ్బుక హువ అలయ్య హయ్యిన్ వ ఖద్ ఖలక్తుక మిన్ ఖబ్లు వలం తకు షయ్యా. అలాగే అవుతుంది అని సెలవీయబడింది. అది నాకు చాలా తేలిక, ఇంతకుముందు నీకంటూ ఒక అస్తిత్వమే లేనప్పుడు నేను నిన్ను పుట్టించలేదా అని నీ ప్రభు అంటున్నాడు అని దైవదూతలు అంటున్నారు జకరియా అలైహిస్సలాం వారితోని. ఈ విధంగా దైవదూతలు అల్లాహ్ ఆజ్ఞ తీసుకొని జకరియా అలైహిస్సలాం వద్దకు వచ్చి
జకరియా అలైహిస్సలాం వారికి ఈ వార్తను వినిపించటం, జకరియా అలైహిస్సలాంలో ఉన్నటువంటి అనుమానము ఇంకా తీరకపోవటం, తర్వాత జకరియా అలైహిస్సలాం వారి యొక్క జీవితం విషయం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నీ అస్తిత్వమే లేనప్పుడు, నీ నామరూపాలే లేనప్పుడు నిన్ను పుట్టించలేదా అనేటటువంటి విషయాన్ని గురించి కూడా గుర్తు చేయడం జరిగింది. ఈ విధంగా నీకైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మగపిల్లవాడిని ఇవ్వటం ఖాయం. ఇది వాస్తవంగా జరిగేటటువంటి విషయము. ఇందులో ఏమాత్రము అనుమానము లేదు. ఆయన యొక్క ఆశ్చర్యాన్ని దూరం చేయడానికి దైవదూతలు ఇక్కడ ఈ విధంగా చెబుతున్నారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నీకు మగబిడ్డని ఇవ్వటం ఖాయమని, ఈ పని అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు ఏమాత్రం కష్టతరమైనటువంటి పని కాదని, ఒకప్పుడు నీ ఉనికే లేదు, నీ నామరూపాలే లేవు, అలాంటప్పుడు నీకు ఆయన ఒక అస్తిత్వం అనేది ప్రసాదించలేదా? వృద్ధాప్యంలో నీకు కొడుకుని ఇవ్వటంలో వింతేమున్నది అని దైవదూతలు జకరియా అలైహిస్సలాంతోని చెబుతుంటే, జకరియా అలైహిస్సలాం యొక్క అనుమానము ఏ రకంగా తీరుతుంది అనేటటువంటి విషయము ఇక్కడ 21వ అధ్యాయము సూరా అంబియా 90వ వచనమందు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా జకరియా అలైహిస్సలాం మనసులో ఉన్నటువంటి అనుమానాన్ని తీర్చడం జరుగుతుంది. జకరియా అలైహిస్సలాం వారు తను ముసలివాడు కావటం వల్ల, తన భార్య గొడ్రాలు అవటం వల్ల సంతానం ఎలా కలుగుతుంది అనేటటువంటి అనుమానాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దైవదూతల ద్వారా చెప్పి పంపించినప్పుడు అతను ఇంకా అనుమానిస్తూ ఉంటే జకరియా అలైహిస్సలాం వారికి 21వ అధ్యాయం సూరా అంబియా 90వ వచనమందు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ విధంగా తెలియజేస్తున్నాడు. ఫస్తజబ్నా లహ్ వహబ్నా లహు యహ్యా వస్లహనా లహు జౌజహు ఇన్నహుమ్ కాను యుసారిఊన ఫిల్ ఖైరాత్ వయదూనన రగబ వరహబ వకాను లనా ఖాషీన్. మేము అతని ప్రార్థనను స్వీకరించాము, అతని భార్యను ఆయన కోసం బాగు చేశాము. ఈ సద్వర్తనులు సత్కార్యాల కోసం త్వరపడేవారు, ఆశతోనూ భయంతోనూ తమ అణుకువను కనబరిచేవారు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మరి ఆయన భార్య గొడ్డాలను బాగు చేసిన విషయం మరి ఈ వచనమందు తెలపడం జరిగింది. జకరియా అలైహిస్సలాం ముసలితనంలో తన ప్రభువును సంతానం కోసం వేడుకోవటం, దైవం ఆయన వేడుకోలను అంగీకరించటం, కేవలం వారిలో ఉన్నటువంటి భయం భక్తి అల్లాహ్కు మెచ్చి వారి యొక్క వేడుకోలను స్వీకరించినటువంటి విషయాన్ని గమనించాము. హజరత్ జకరియా అలైహిస్సలాం వారి యొక్క భార్య గొడ్రాలుతనాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా బాగు చేయటం ఇది గమనించదగ్గ విషయము. అల్లాహయే దేనికైనా సమర్థుడని తెలుసుకున్నాము. మంజూరాలైనటువంటి జకరియా అలైహిస్సలాం వారి భార్యను నేను అతని కోసం ఆయన భార్యను బాగు చేశాను అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటూ ఉన్నాడు. ఈ వాక్యాలను బట్టి మనందరికీ అర్థమయ్యేటటువంటి విషయం ఏమిటంటే, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ఆజ్ఞలను ఎవరైతే శిరస వహిస్తారో, మంచి పనుల కోసం పరుగెడుతారో, దీనాతి దీనంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలాని ఎవరైతే వేడుకుంటారో అటువంటి వారి యొక్క వేడుకలు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దగ్గర ఆమోదయోగ్యమవుతాయి అనేటటువంటి జ్ఞానోదయాన్ని మనం జకరియా అలైహిస్సలాం వారి యొక్క విషయంలో తెలుసుకున్నాము. ఆ తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరా మరియం 19వ అధ్యాయం 10వ వాక్యంలో ఈ విధంగా తెలియజేస్తున్నాడు. ఖాల రబ్బి జల్లి ఆయా ఖాల ఆయాతుక అల్లా తుకల్లిమన్నాస సలాస లయాలిన్ సవియా. నా ప్రభు
నా కొరకు ఏదైనా సూచనను చూపించు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా గుడ్రాలైనటువంటి భార్యను బాగు చేసిన తర్వాత కూడా జకరియా అలైహిస్సలాం వారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలాని ఈ విధంగా వేడుకోవటం జరుగుతుంది. నా ప్రభు నా కొరకు ఏదైనా సూచనల్ని చూపించు అని అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ విధంగా తెలియజేస్తున్నాడు. నీవు కులాసాగా ఉంటావు, కులాసాగా ఉన్నప్పటికీ 3 రాత్రుల వరకు ఎవ్వరితోని మాట్లాడవు, ఎవ్వరితోని మాట్లాడలేవు, ఇదే నీ కొరకు సూచన అని సెలవీయబడింది. 3 రాత్రులు అంటే 3 పగళ్ళు కలిపి 3 రోజులు అని. సవియా అంటే నీవు క్షేమంగా ఉంటావు, ఏ వ్యాధికి గురి అవ్వవు, ఏ వ్యాకులతకు గురి కాకుండా ఉంటావు. అయినా నీవు ఎవరితో 3 రోజుల వరకు మాట్లాడలేవు. ఆ సమయం ఎప్పుడైతే నీకు ఆసన్నమవుతుందో అప్పుడు నీకు సంతానం కలుగుతుంది అనేటటువంటి శుభవార్త అందేటటువంటి సమయము దగ్గరలో ఉన్నది అని నీవు గమనించవు, ఇది నీకు సూచన అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్పడం జరిగింది. ఈ విషయం విన్న తర్వాత జకరియా అలైహిస్సలాం అనుమానం తీరిపోయింది. గొడ్రాలైనటువంటి భార్యను బాగు చేశాను అని అల్లాహ్ తఆలా చెప్పడం జరిగింది. ఏదైనా సూచనలు చూపించు అని జకరియా అలైహిస్సలాం అడిగినప్పుడు జకరియా అలైహిస్సలాం వారికి సూచనలు కూడా చూపించటం జరిగింది. అప్పుడు జకరియా అలైహిస్సలాం వారు సంతోషంలో తబ్బిబ్బైపోతున్నారు. ఇక అనుమానానికి తావే లేదు. ఈ విధంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన విధేయుడైనటువంటి జకరియా అలైహిస్సలాంపై మరి ఇటువంటి శాంతి కురిపించడం జరిగింది. అప్పుడు జకరియా అలైహిస్సలాం వారు ఏం చేస్తున్నారో తెలుసుకుందాం. 19వ అధ్యాయం 11వ వచనమందు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా జకరియా అలైహిస్సలాం వారిని గురించి ఇక్కడ తెలపడం జరుగుతుంది. ఫఖ్రజ అలా ఖౌమిహి మినల్ మెహ్రాబ్ ఫౌహా ఇలైహిం అన్ సబ్బిహు బుక్రతం అషియా. ఆ సమయంలో సంతోషంలో తబ్బిబ్బైపోయి జకరియా అలైహిస్సలాం తన కుటీరంలో నుంచి బయటికి వచ్చి ప్రజలతో కలిసి ఏమంటున్నాడు? అల్లాహ్ సుబ్హానహు వ తఆలాని ఉదయం సాయంత్రం వేడుకోండి, ఆయన పవిత్రతను కొనియాడండి అని చెప్పబోతుంటే నోటి నుంచి మాట రావట్లేదు. సైగ మొదలెట్టి చెప్పటం మొదలెట్టాడు. అంటే ఆ శుభ సమయము అప్పుడే ఆసన్నమైంది జకరియా అలైహిస్సలాం వారికి. ఈ విధంగా ప్రజలతో సైగలు చేస్తూ ఉంటే ప్రజలు ఆయన నోటితో మాట్లాడకుండా సైగలు చేస్తున్నాడేమిటి? అది ప్రజలకు సూచన. అంటే జకరియా అలైహిస్సలాం తన ప్రభు అయినటువంటి అల్లాహ్ని సంతానం కోసం వేడుకుంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా జకరియా అలైహిస్సలాంకి సంతానాన్ని ఇచ్చాడు అనేటటువంటి సూచన ప్రజలందరికీ అతను మాట్లాడలేకపోవటం వల్ల ప్రజలు గమనించటం జరిగింది. అది జకరియా అలైహిస్సలాం వారు ఏదైనా సూచనల్ని చూపించు అని జకరియా అలైహిస్సలాం తన ప్రభువును వేడుకోవటం జరిగింది. అప్పుడు ప్రజలతో నోటితో చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటే నోరు పెగలటం లేదు, నోటి నుంచి మాటలు రావటం లేదు. తను ఏ వ్యాధికి గురి అవ్వలేదు, ఆరోగ్యంగా క్షేమంగా ఉన్నాడు. అయినా నోటితో మాట్లాడలేకపోతున్నాడు, సైగలు చేస్తున్నాడు. ఉదయం సాయంత్రం ఆ ప్రభువును వేడుకోండి, ఆయన పవిత్రతను కొనియాడండి అని ఈ విధంగా సైగలు చేస్తూ చెప్పడం ఆరంభించాడు. ఈ విధంగా రోజులు గడిచిపోయాయి, నెలలు గడిచిపోయాయి. మరి జకరియా అలైహిస్సలాం వారి భార్య ఒక బాబుకి జన్మనివ్వటం జరిగింది. దాని తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా
ఈ విధంగా తెలియజేస్తున్నాడు. 19వ అధ్యాయం మరియంలో 12వ వచనమందు యా యహియా ఖుజిల్ కితాబ బిఖువ్వ వ ఆతైనాహుల్ హుక్ము సబియా. ఓ యహియా, ఈ గ్రంథాన్ని గట్టిగా పట్టుకో, మేము అతనికి బాల్యంలోనే విజ్ఞతను ప్రసాదించాము అని బాల్యంలోనే ఉన్నటువంటి యహియా అలైహిస్సలాం వారికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ విధంగా చెప్పడం జరుగుతుంది. ఓ యహియా, ఈ గ్రంథాన్ని గట్టిగా పట్టుకో అంటే గ్రంథానుసారంగా జీవితాన్ని గడుపు అని. నేను యెహయాకి ఎంతో విజ్ఞతను ఇచ్చాను అని తెలపడం జరుగుతుంది. ఇప్పుడు యెహయా అలైహిస్సలాం వారు మరి ఆ గ్రంథాన్ని ఏ రకంగా పట్టుకున్నారు, ఏ రకంగా ఆచరించారు, ఏ రకంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ఆజ్ఞల్ని అనుసరించారు అనేటటువంటి విషయము మరో ఎపిసోడ్లో తెలుసుకుందాము. రుజుమార్గం ప్రేక్షక మహాశయులకు అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు.